చెక్. చెక్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే అతిరథ మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. డైరెక్టర్ దశరథ్ గారు హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మన స్టూడియోస్ డివై చౌదరి గారు హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు a wonderful producer, హార్డీ వెల్కమ్ టు యూ as well sir. And writer Gopi Mohan garu, hearty welcome to you sir. And producer Damodar Prasad garu, hearty welcome to you. మైక్ వాల్యూమ్ కొంచెం అంటే ఇంక్రీజ్ చేయరా ప్లీజ్. చెక్. రెడీ. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, జనరలీ ఏ సినిమా పేరైనా ఫస్ట్ చదవబుద్ధి అవుతుంది, బట్ ఈ సినిమా పేరు మాత్రం పాడబుద్ధి అవుతుంది. హే చికిత్తా, వండర్ఫుల్ సాంగ్ కదా. ఈ సాంగ్ వినగానే జనరల్గా యునో మన చైల్డ్హుడ్ డేస్, పవర్ స్టార్ గారి స్వాగ్ ఇవన్నీ మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. సో ఒక్క నిమిషం డిస్కస్ చేద్దాము, అవినాష్ గారికి ఏది మైండ్లోకి వస్తుంది అనేసి ఏ చికిత్తా సాంగ్, ఏ చికిత్తా నేమ్ వినగానే. ఒక అందమైన అమ్మాయిని చూడగానే హే చికిత్తా అలా నాకు అలా అనిపిస్తుందండి. మిమ్మల్ని చూడగానే అలా అనిపిస్తుంది. ఓకే అండి. అండ్ ఏ చికిత్తా మీనింగ్ తెలుసా? అది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. మీరు చెప్తే దేవి ప్రసాద్ గారు చెప్తే బాగుంటుంది. అంటే ఇలా అంటే మీరు రాస్తుంటారు కాబట్టి నాకు అంటే చెప్పడం తెలుసు, అతని అర్థం ఏంటో తెలియదు సార్. నాకు తెలియదు అది. అండ్ మేబీ సౌండింగ్ ఏమో అది ఎలానో అది కూడా అంతే. మేబీ ఇంకాసేపట్లో మనం తెలుసుకుంటామేమో. దాము గారికి తెలుసేమో ఏ చికిత్తా. ఓకే. మేబీ మా చికిత్తా. అయ్యో, సినిమా హీరోయిన్ మీకు తెలిసే ఉండాలి ఏ చికిత్త. పోనీ మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా బద్రీ సినిమా చూసినప్పుడు కానీ, ఆర్ ఎల్స్? పర్లేదు, టీవీలోనే చూసుంటారు కదా. ఎందుకు చూడలేదండి, అది సచ్ అ లెజెండరీ ఫిలిం. నాకు ఫస్ట్ టైటిల్ చెప్పంగానే కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ రియలీ గుడ్ టైటిల్. మేబీ హే చికిత్తా అంటే మేబీ హీరో 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 చెప్పాలి. చికిత్తా అంటే అమ్మాయి కదా, సో హీరో గారికే తెలుస్తుంది ఎక్కువ. ఏ చికిత్తా మీనింగ్ యాక్చువల్గా గూగుల్లో చూసాం కానీ నాకు గుర్తులేదు కరెక్ట్గా. హాయ్ అనేది ఉంటుంది, తర్వాత ఏముంటుందో తెలీదు. బట్ చిన్నప్పుడు నా ఫేవరెట్ సాంగ్ హే చికిత్తా అనేది. అప్పుడు కొచ్చిలాని లిరిక్స్తో పాడుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు అదే ఫస్ట్ మూవీ అవుతుంది అనుకోలేదు ఇప్పుడు. థ్యాంక్ యూ. సో గూగుల్లో చూసి మరీ స్టడీ చేసి వచ్చారు. ఓకే, మేబీ మన డైరెక్టర్ గారు రివీల్ చేస్తారు. ఏ చికిత్తా సాంగ్ని కాసేపు పక్కన పెట్టేసి మన సాంగ్స్ దగ్గరికి వచ్చేద్దాము. ఓ పసికున అనే వండర్ఫుల్ సాంగ్ని అందించారు చరణార్జున్ గారు. ఇప్పటికే ఆల్రెడీ జీ ఆడియోలో రిలీజ్ అయిపోయి చాలా మంచి వ్యూవర్షిప్ని సంపాదించుకుంది. ఒక్కసారి ఆ సాంగ్ని వినేద్దాము. ఆ సాంగ్ని రీలాంచ్ చేయవలసిందిగా రామ్ సత్యనారాయణ గారిని అలాగే డివై చౌదరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. ఇద్దరం కలిసి సాంగ్ రిలీజ్. హలో. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ని చరణార్జున్ గారు అండ్ విహా గారు పాడడం జరిగింది, అండ్ చరణార్జున్ గారు లిరిక్స్ అందించడం జరిగింది. లెట్స్ లిసన్ టు ద సాంగ్. ఫస్ట్ సాంగ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్.
వా, ఎంత ఫ్రెష్గా వినిపిస్తోంది అండ్ ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరూ తీశారు. ఎంత ఫ్రెష్గా ఒక క్యూట్నెస్, ఒక ఇన్నసెన్స్ కనిపిస్తోంది. అమేజింగ్, యూ బోత్ లుక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్. కంగ్రాచులేషన్స్. అండ్ చరణార్జున్ గారి గురించి చెప్పాలి. చరణార్జున్ గారు, ఎస్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ముందుగానే సినిమాకి సక్సెస్ని అందించారు. జీ ఆడియోస్తో మ్యూజిక్ రైట్స్ని ఒక లెవెల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనేసి తెలిసింది. సో సక్సెస్ ఛాయలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యూ ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్. అండ్ ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ సాంగ్. ఎందుకంటే అందులో హుక్ స్టెప్ ఉంది అండ్ వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేయబోతున్నారు అనేసి తెలిసింది. ముందుగా సాంగ్ వినేద్దాం. సాంగ్ విన్న తర్వాత దే గోనా పర్ఫామ్. అండ్ హార్డీ వెల్కమ్ టు సెంథిల్ గారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ దశరథ్ గారిని అలాగే దామోదర్ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు సెంథిల్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ దశరథ్ గారు. వీరిద్దరూ కలిసి చిట్టి పొట్టి సాంగ్ని లాంచ్ చేయవలసింది. చిట్టి పొట్టి సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సో ఈ సాంగ్కి సంజయ్ మహేష్ గారు లిరిక్స్ అందించడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ గారు అండ్ విహా గారు కలిసి పాడారు. లెట్స్ లిసన్ టు ద సాంగ్. వా, ఏముంది పాట, నిజంగా డాన్స్ రా, నాకు కూడా డాన్స్ చేయాలనిపించింది సాంగ్ వింటే. చరణార్జున్ గారు అమేజింగ్ మ్యూజిక్ అండి. వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఒక్కసారి మా హీరో గారిని హీరోయిన్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దివిజ గారు అండ్ అభినవ్ గారు ప్లీజ్. అండ్ మా ఈశ్వర్ గారు ఎక్కడ? ఈశ్వర్ గారు ప్లీజ్ ఇక్కడికి రండి ప్లీజ్. అమేజింగ్ కొరియోగ్రఫీ బై యూ. అండ్ రీసెంట్గా కోర్టు సినిమాలో కథలెన్నో చెప్పారు, ఎంత ఫేమస్ అయిందండి హుక్ స్టెప్. అది కంపోజ్ చేసిన పర్సన్ గోపి మోహన్ గారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్. వావ్, నిజంగా ఈరోజు ఈవెంట్ కళకళలాడుతుంది. సో దాని తర్వాత చేయిద్దామా స్టేజ్ మీద? ఓకే, డన్. సో ఈశ్వర్ గారు దయచేసి కూర్చోండి. అండ్ యా ప్లీజ్, థర్డ్ సాంగ్ కూడా వినేద్దాము. విన్న తర్వాత స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారిని అలాగే గోపి మోహన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి వీరిద్దరిని కలిసి ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దయచేసి ఈ సాంగ్ని ఎవరు రికార్డ్ చేయొద్దు, బికాజ్ ఈ సాంగ్ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళలేదు. జీ ఆడియోస్లో ఎప్పటి నుంచి వస్తుంది అనేసి మన ప్రొడ్యూసర్ గారు చెప్తారు. సో ప్లీజ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సాంగ్ లాంచ్ అండి. థ్యాంక్ యూ సార్. థర్డ్ సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
సార్ ఇలాంటి సాంగ్స్ ఉన్నప్పుడు కొంచెం ముందు చెప్పరా? అమ్మో ఎంత వెయిట్ వచ్చింది అంటే ఆ సాంగ్ నుంచి బయటకు రావాలంటే చాలా టైం పట్టేలా ఉంది సార్. ఎనీవే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మేబీ టీజర్ హెల్ప్ అవుతుందేమో. ముందుగా టీజర్ లాంచ్ చేయవలసిందిగా నాగేశ్వర్ రెడ్డి గారిని అలాగే సెంథిల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సెంథిల్ గారు అండ్ నాగేశ్వర్ రెడ్డి గారు దయచేసి వీరిద్దరిని కలిసి టీజర్ లాంచ్ అండి. థ్యాంక్ యూ సార్. టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రంగగాడి కొడుకులు సార్ ఇల్లు పని పాట లేదు, ఊతూ ఊతనుకుంటా ఊరిలో తిరుగుతుంటారు. ఈ టైంలో పోతే మావ ఏమన్నా అని యు నో హరి బావా, ఐ మేనేజ్. మావ ఏమన్నా అంటే చెప్పు, అది నేను లేకపోతా. ఫస్ట్ పాస్ డిగ్రీ, ఆఫ్టర్ టాక్. ఏమైంది బిడ్డ, ఈసారన్నా ఎలినియా లేవా? వాడు ముఖం చూస్తే తెత్తలేదానే, మళ్ళా పోయినట్టే ఉన్నాడు. అయినా పోతుందని తెలిసినాక కూడా మళ్ళీ ఎందుకు రాయాలరా పరీక్షలు? పోతుందని తెలిసిన మళ్ళీ ఎత్తారా నీ చుట్టూ రంగు? అంటే ఉరుక్కుంటుంది కోపం. ఈ కోపానికి అయితే తగ్గలేదు బా. ఐ నో యు ఆల్వేస్ ఫార్మింగ్ అండ్ ఓన్లీ బి. తెలుగులో మాట్లాడే నువ్వు ఎప్పుడు పొలం కలిసి వస్తా అంటారా దేశగా? ఏంది నీ బాధ? నా బాధన అక్కడ మా అయ్య జాబ్ ఉన్నట్టు చేస్తాడంట. అంతగాని గిట్ట నా లగ్గమైంది అనుకో, ఇంకా నా బతుకు ఆగమైనట్టే. నీ అమ్మ నాకు జాబ్ రాదు, ఇష్టపడి ఉండలేదు దుబాయ్ ఏమను తప్పమంటున్నా. నేను వదిలేస్తేనే నా ప్రేమ బ్రతుకుతుందన్నప్పుడు నేను ఎందుకు బాగా పట్టుకుంటా? ఏం సర్పంచ్ సాబ్ ఇట్టొచ్చారు? మీ వాళ్ళని ఇడిపీనికి వచ్చిరా ఏంది? రంగగాడి కొడుకులు సార్ ఇల్లు పని పాట లేదు, ఊతూ ఊతనుకుంటా ఊరిలో తిరుగుతుంటారు. ఈ టైంలో పోతే మావ ఏమన్నా అని యు నో హరి బావా, ఐ మేనేజ్. మావ ఏమన్నా అంటే చెప్పు, అది నేను లేకపోతా. ఫస్ట్ పాస్ డిగ్రీ, ఆఫ్టర్ టాక్. ఏమైంది బిడ్డ, ఈసారన్నా ఎలినియా లేవా? వాడు ముఖం చూస్తే తెత్తలేదానే, మళ్ళా పోయినట్టే ఉన్నాడు. అయినా పోతుందని తెలిసినాక కూడా మళ్ళీ ఎందుకు రాయాలరా పరీక్షలు? పోతుందని తెలిసిన మళ్ళీ ఎత్తారా నీ చుట్టూ రంగు? అంటే ఉరుక్కుంటుంది కోపం. ఈ కోపానికి అయితే తగ్గలేదు బా. ఐ నో యు ఆల్వేస్ ఫార్మింగ్ అండ్ ఓన్లీ బి. తెలుగులో మాట్లాడే నువ్వు ఎప్పుడు పొలం కలిసి వస్తా అంటారా దేశగా? ఏంది నీ బాధ? నా బాధన అక్కడ మా అయ్య జాబ్ ఉన్నట్టు చేస్తాడంట. అంతగాని గిట్ట నా లగ్గమైంది అనుకో, ఇంకా నా బతుకు ఆగమైనట్టే. నీ అమ్మ నాకు జాబ్ రాదు, ఇష్టపడి ఉండలేదు దుబాయ్ ఏమను తప్పమంటున్నా. నేను వదిలేస్తేనే నా ప్రేమ బ్రతుకుతుందన్నప్పుడు నేను ఎందుకు బాగా పట్టుకుంటా? సూపర్. అప్ ద బ్యానర్స్ ప్లీజ్. బ్యానర్స్ యా. అండ్ ఎస్ ప్రభాకర్ గారు, ఈ 3 సాంగ్స్లో మీకు ఏ సాంగ్ నచ్చింది సార్? నేను ఆల్వేస్ ఎక్కువ సెంటిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి నాకు వెళ్ళిపోతున్నావా అనే సాంగ్ నచ్చింది. ఆసమ్. అండ్ చరణ్ అర్జున్ గారు, వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ అసలు ఆ పాట చేస్తున్నప్పుడు? అంటే లిరిక్స్ కూడా మీరే అద్భుతంగా ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్కి లిరిక్స్ని అందించారు. ఇలాంటి వెయిట్ ఉన్న సాంగ్స్ ఎన్నో మా ముందుకు తీసుకొచ్చారు. అసలు ఏం నడుస్తుంటుంది సార్ మీ మైండ్లో ఇలాంటి పాటలు రాస్తున్నప్పుడు? నాకు సపరేట్గా ఏం నడవదు, డైరెక్టర్ నాకు ఏం చెప్పాడో అదే నడుస్తుంది. సో
తెల్ల కాగితంలాగా ఉంటాము, వాళ్ళు వచ్చి రాసుకుంటారు అంతే. ధనరాజు రాశాడు అది నా తలకాయలో, అది వచ్చేసింది అంతే. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? నా ఫేవరెట్ కూడా అదే, బట్ పసికున ఇంకా అంటే కొంచెం పాజిటివ్ మూడ్లో వెళ్ళినప్పుడు అది ఇష్టము. బట్ ఇది ఏంటంటే సినిమాకు సంబంధం లేకుండా ప్రజల్లోకి వెళ్ళే పాట ఇది. నాకు ఏ సినిమాలోనే నాకు అట్లాగా ఒక పాట చేయడం ఇష్టం నాకు. అంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా అది మన ఇళ్ళల్లోకి వచ్చేయాలి పాట. అలాంటి పాట వెళ్ళిపోతున్నది. సో దానికన్నా ముందు ఆ పాట నాకు ఇంకెక్కువ ఎందుకు ఇష్టమైందంటే, గోపిమోహన్ గారు నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నన్ను తన బైక్ మీద స్కూటర్ మీద తీసుకొని అన్ని ఆఫీసులో తిప్పేవాళ్ళు. సో అలాంటి ఆయన ఆ పాట నచ్చి నాకు ఫోన్ చేశారు చాలా రోజుల తర్వాత. అంటే మనం ఎవరినైతే వచ్చి అడ్మైర్ అయ్యి వాళ్ళందరితో ఉన్నామో వాళ్ళు మన వర్క్ను మెచ్చుకొని హ్యాపీగా అది అనిపిస్తుంది కదా. ఆ విధంగా ఆ పాట ఇంకెక్కువ కనెక్ట్ అయింది. అలాగే ప్రభాకర్ గారు కానీ ఎప్పుడు కలిసిన అంటే ఆ పాట విన్న ప్రతి ఒక్కరు, దేవి ప్రసాద్ గారు యాక్ట్ చేసి ఆయన నా గురించి ఒక పెద్ద పోస్టే పెట్టారు ఫేస్బుక్లో. సో అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళందరూ ఎప్పుడు మనల్ని మెచ్చుకోవాలనే ఒక తాపత్రయంతో ఉంటాం కదా. ఈ పాట అలా నాకు చాలామందికి అది ఇచ్చింది, అందువల్ల అది ఎక్కువ ఇష్టం. వెరీ నైస్ సార్. మాకు కూడా అసలు ఆ పాట సిచ్యువేషన్ నుంచి మేము ఇంకా బయటకు రాలేకపోతున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ సెంథిల్ గారు, మీకు ఏ సాంగ్ నచ్చింది? ఒక్క సాంగ్ అంటే లైక్ అందరికి నచ్చినట్టు ఆ ఎమోషనల్ సాంగ్ చాలా బాగుందండి. అంటే లైక్ అది చూడగానే ద మూమెంట్ ద మ్యూజిక్ స్టార్ట్స్ ఆర్ ఫస్ట్ విజువల్ వచ్చినా కూడా లైక్ ఆర్ లిరిక్ ఉన్నాగా సడన్లీ యూ బికమ్ వెరీ ఎమోషనల్. సో సడన్లీ లైక్ ఒక రియాలిటీ హిట్ అవుద్ది అంటారు కదా, అలాగే లైక్ ఓకే లైక్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ వీ షుడ్ యాక్సెప్ట్ అని. సో దట్స్ అ వెరీ ఇమోషనలీ డన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. లైక్ ఒక సాంగ్ చూడగానే ఇంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే సినిమా చూస్తే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతామో తెలియదు. సో లైక్ ఆల్ ద బెస్ట్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ గోపి మోహన్ గారు సార్, మీకు అంటే ఆ సాంగ్ నచ్చింది అనేసి అఫ్ కోర్స్ తెలిసిపోయింది. ఆ సాంగ్లో మీరు ఏ సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యారు అంటే మీకు మైండ్లోకి వెళ్ళడానికి రీజన్ తెలుసుకోవచ్చా? అందరికీ ఫాదర్ ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. పర్టికులర్గా ధనరాజు వాళ్ళ ఫాదర్ లేరు, మా ఫాదర్ లేరు. సో మేము ఆ సాంగ్ చూసిన వెంటనే చాలా ఎమోషనల్గా గురయ్యాను. అందుకే ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది సినిమాలో చాలా బాగుంటుంది, మీరు చూడండి. థ్యాంక్ యూ. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు యాక్చువల్లీ పసికూన నాకు చాలా ఇష్టం సార్. అంటే నేను ఉన్నానని కాదు కానీ అది చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది కాబట్టి. డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. అమరావతి మూవీ మేకర్స్ అండ్ సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై ఎన్ అశోక్ గారు బెంగళూరులో మంచి బిజినెస్ మ్యాన్గా పైకొచ్చినా కూడా బట్ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అండ్ గరుడవేగ అంజీ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 60 సినిమాలకు పైగా డిఓపిగా వర్క్ చేసి 3 సినిమాలకు పైగా దర్శకత్వాన్ని వహించి ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మనందరి ముందుకి వస్తున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ చరణ్ అర్జున్ గారి మ్యూజిక్లో గరుడవేగ అంజీ గారు డిఓపిగా, మధు గారు బలగం లాంటి అద్భుతమైన సినిమాలకి వర్క్ చేసిన మధు గారి ఎడిటింగ్స్లో అభినవ్ మణికంఠ గారు హీరోగా, దివిజా ప్రభాకర్ హీరోయిన్గా, దేవి ప్రసాద్ గారు, తన్మయ్ గారు, ప్రభాకర్ గారు, బలగం సుజాత గారు, మై విలేజ్ షో. అంజిమామ వచ్చినవా? ఏడంజిమామ కానొస్తలేవు? మై విలేజ్ షో నుంచి అటు వెబ్ సిరీస్లు ఇటు సినిమాలు ఇరగదీస్తున్నారు అంజిమామ. సో ఇలాంటి ఎంతోమంది తారాగణంతో ఈ సినిమా మనందరి ముందుకి వచ్చేస్తోంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మా ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్ అశోక్ ఆర్ఎన్ఎస్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గరుడవేగ అంజీ గారు, హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి అద్భుతమైన సినిమాలు మనకు అందించిన దశరథ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అలాగే మన స్టూడియోస్ డివై చౌదరి గారు, ప్రొడ్యూసర్ డివై చౌదరి గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సీమ శాస్త్రి లాంటి అద్భుతమైన సినిమాల్ని మనకి అందించారు.
సత్యచిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రైటర్ గోపి మోహన్ గారు వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దూకుడు లాంటి సినిమాలకి వర్క్ చేశారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అలా మొదలైంది, ఎలా మర్చిపోతాం. అండ్ కళ్యాణ్ గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కలేజా, చందమామ ఇలాంటి ఆణిముత్యాల్ని అందించారు సార్. అండ్ మా సెంథిల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. దేవి ప్రసాద్ గారు మనకి డైరెక్టర్గా తెలుసు అండ్ ఈ మధ్య కాలంలో అద్భుతమైన పాత్రలతో మనల్ని పలకరిస్తున్నారు. దేవి ప్రసాద్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ ప్రభాకర్ గారు, బుల్లితెర మెగా స్టార్ ప్రభాకర్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ అవినాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంజిమామా జర స్టేజ్ మీదకి వస్తావా? ఓ. అండ్ అశోక్ వర్ధన్ గారు, కౌశిక్ గారు, క్రాంతి గారు, యోగి గారు వీరందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. పద్మనాభరెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ బలగం సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Now it's time to invite our hero Abhinav Manikanta and our heroine Divija Prabhakar on the stage, please. Photo to the media, please. బా స్టేజ్ నిండుగా చాలా చూడముచ్చటగా ఉంది. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధనరాజ్ లెక్కల గారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని, వండర్ఫుల్ మ్యూజిక్ని అందించిన వీరిద్దరికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాం. ఛానల్స్ ధనరాజ్ గారు ఒక్క నిమిషం అలానే ఉండండి. ఛానల్స్ ఇస్తాను సార్, ఛానల్స్కి. ఓకే, ఈశ్వర్ గారు, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాట్ అప్లాస్ ఈశ్వర్ గారు, కంగ్రాట్స్. అండ్ డైరెక్టర్ దశరథ్ గారు, అలాగే డివై చౌదరి గారు, నాగేశ్వర్ రెడ్డి గారు అండ్ సత్యనారాయణ గారు, రైటర్ గోపి మోహన్ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు అండ్ విచ్చేసిన అతిరథ మహాశయులందరినీ, సెంథిల్ గారు వీరందరినీ కలిసి పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ గారు ప్లీజ్ జాయిన్ సార్.
సో మా అతిథులందరినీ అలానే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఒక స్టెప్ ఫార్వర్డ్ మా హీరో గారు, హీరోయిన్ గారు, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ మా డైరెక్టర్ గారు చరణార్జున్ గారు, ప్లీజ్ జాయిన్ ఫర్ ద గ్రూప్ పిక్చర్. సార్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. ఐ మీన్ గెస్ట్లని కూడా దామోదర్ ప్రసాద్ గారు అండ్ కళ్యాణ్ గారు, దయచేసి దశరథ్ గారు, వీరందరినీ, దేవి ప్రసాద్ గారు, ఎస్. Yes, thank you, sir. Thank you so much. Channels okay? Okay. ముందుగా దామోదర్ ప్రసాద్ గారితోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సార్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ హ్యాపీ టు బీ హియర్. అందరూ తెలిసిన వాళ్ళు స్టేజ్ మీద మొత్తం అందరూ ఎప్పటి నుంచో పరిచయిస్తారు. సో ఏ చికిత ఇందాక ఎవరు అడిగారు చికిత పేరేంటని గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా దొరకలేదు నాకు. ఏదో కాన్షియస్నెస్ అని వచ్చింది, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బట్ ఎనీవేస్ ఇట్స్ క్యాచీ నేమ్. ముందు సినిమా బాగుంది, టైటిల్ బాగుంటే రీచ్ అవుతే కనుక సినిమా ఆటోమేటిక్గా ఎంత అట్లీస్ట్ 25% జర్నీ ముందుకు వెళ్ళినట్టే. సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు సాంగ్స్. అండ్ సో దర్ 50% త్రూ. టీజర్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ఈ మధ్యకాలంలో టీజర్ చూస్తే ఇమీడియట్గా టికెట్లు కొనాలా లేదని అక్కడ డిసైడ్ అవుతున్నారు, లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు జనం. సో క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇట్ విల్ డూ వెల్ అని నా ఫీలింగ్. అట్లాగే హీరో హీరోయిన్ విలేజ్ ప్రేమ కథ అన్నారు. ఆ కింద ఒక ట్యాగ్ లైన్ రాశారు, రైతే రాజు అని. నాకు టైటిల్ కంటే కూడా అది ఎక్కువ నచ్చింది, విచ్ ఇస్ వెరీ యాప్ట్ ఫర్ ద డే. అండ్ సో విచ్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ అశోక్ గారికి, అంజి గారికి, డైరెక్టర్కి అండ్ ఆల్ ద ఆర్టిస్ట్. ప్రభాకర్ కూతురు నాకు ఈ మధ్యన ఇందాక కలిసినట్టు చెప్పారు, నాకు ఎవరో చెప్పారు చాలా బాగా చేస్తుంది, షీ నీడ్స్ ఎ ప్రాపర్ బ్రేక్ అని. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ డూ వెల్ మా. టేక్ కేర్ అండ్ యూ టూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో విష్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మార్నింగే న్యూస్ చూసి ప్రభాకర్ ఫోన్ చేద్దాం అనుకున్నాను, మా సోదరుడు. ఎందుకంటే మేము జోకులు వేసుకుంటాం, హీరో ఇంట్లో హీరోయిన్, ఆయన ఫాదర్ క్యారెక్టరు, డైరెక్టరు, ఇంకా మొత్తం డబ్బు ఎలాగా వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు మా సిస్టర్, ఆమె చేస్తుంది. డెఫినెట్గా తను చాలా మంచి సినిమాలు చేయగలడు, చాలా బాగా చేశారు. యాజ్ ఏ హీరోగా ఈ అబ్బాయి కూడా చాలా ఈజీ ఉంది. వీటన్నిటికంటే మించి అంజి నా శిష్యుడు, అడిగి ఫస్ట్ సినిమా అప్పుడే చెప్పాను, ఇండస్ట్రీలో నువ్వు లీడ్ చేస్తావురా అని. ఫస్ట్ పట్టుదల, ఏదైనా సాధిద్దామనే ఇంటెన్షన్ ఉండేటటువంటి వాడు అంజి. ఈరోజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వటం, అలాగే అశోక్ని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావటం, డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడద్దని అనిపించేదానికి కారణం ఫస్ట్ హీరో హీరోయిన్ చాలా ఈడు జోడు చాలా బాగున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగుంది. మా దేవి చేసిన క్యారెక్టర్ రియల్గా అది రావడంతోనే నేను విలేజ్ నుంచి వచ్చినవాడిని, ఆ అగ్రికల్చర్ నుంచి వచ్చినవాడిని ఫీల్. ఇట్ ఈజ్ హార్ట్ టచింగ్ సాంగ్స్. ఒక్క సాంగే కాదు, అది ఒక్కటే కాదు, 3 పాటల్లోనూ మంచి లిరిక్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, బాగా పాడించారు. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేసి ఉంటారు దీనికి. డైరెక్టర్ హ్యాండ్లింగ్ మాత్రం బాగా చేశాడనిపించింది. ఎందుకంటే అంజీ పక్కన ఉంటే డెఫినెట్గా అతను డైరెక్టర్ కాబట్టి దీన్ని చాలా బాగా చేస్తుంటారు. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్గా మా వాళ్ళు సక్సెస్ అయ్యారని, అలాగే ఆ హీరో హీరోయిన్ అంటే ఇంకా ఎక్కువ ఆనందం అంటే మా ఇంటి నుంచి ఒక అమ్మాయి హీరోయిన్గా వచ్చిందన్న ఆనందం మిగులుద్ది.
డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ప్రభాకర్ గారు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ దీన్ని బాగా ప్రమోట్ చేసి దగ్గరికి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్ళి థియేటర్ దాకా తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుద్దని నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీలాంటి వారు ఇక్కడికి వచ్చి మా సినిమాకి సపోర్ట్ అందిస్తున్నారంటేనే అదే మాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత హీరో గారు. అందరికీ నమస్కారం అండి. ఎవరు పని చేయట్లేదు. మా కెమెరామెన్ అంజీ గారు నెంబర్ 1 కెమెరామెన్. గరుడు వేగాలంటి ఎన్నో హిట్లు ఇచ్చిన కెమెరామెన్ అంజీ గారు. ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఇంకొకరిని డైరెక్టర్ పెట్టి చేయటం అంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్. అతనిలో డైరెక్టర్ ఉన్నాడు, అతనిలో కెమెరామెన్ ఉన్నాడు, కానీ వేరే డైరెక్టర్ని పెట్టి ఈ సినిమా చేశారు ఆయన ప్రొడ్యూసర్గా. చాలా సంతోషం. మంచి సినిమా. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మనకు కనపడే ఏకైక స్టార్ ఎవరంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి. ఆ అమ్మాయి స్టార్ అండి. ఎందుకంటే మన మా ఇంటి బంగారం సినిమా ఎంత హిట్ అయిందో ఈ అమ్మాయి వల్ల డెఫినెట్గా ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవుతుంది కూడా. ఇంకా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో మా అంజికి బాగా తెలుసు. ఈ సినిమా 24th వస్తుంది. 24th 2 సినిమాలు మాత్రం వస్తున్నాయి. ఈ సినిమా నెంబర్ 1లో ఉండి ఇంకో సినిమా చెన్నై లవ్ స్టోరీ సినిమా అవుతుంది. కాబట్టి మంచి డేట్ ఇది. డెఫినెట్గా ఏ సినిమాకైనా ట్రైలరు, టైటిల్ 2 దశ దిశ నిర్ణయిస్తుంది. ఈ సినిమాకి ఆ 2 క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే కొత్త డైరెక్టరు ధనరాజు లెక్కల, ఆయన కూడా లెక్కల్లో వేసుకుని ఈ సినిమా తీశారు. డెఫినెట్గా నిర్మాతలకి, దర్శకుడికి అందరికీ న్యాయం జరుగుద్ది. అలాగే చరణ్ అర్జున్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నా. 100% ఈ సినిమాలో నాకు తెలిసి మెగాస్టార్ బుల్లితెర మెగాస్టారు మన ఆయన అయితే ఈ సినిమాకి మెగాస్టారు ఈ అమ్మాయి అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో గారు మాట్లాడే కంటే ముందు ఎస్ఎస్ చిరంజన్ గారిని అలాగే జానకిరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఎస్ చిరంజన్ గారు, లిరిసిస్ట్ అండ్ వండర్ఫుల్ సింగర్ జానకిరామ్, హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. అండ్ అభినవ్ మణికంఠని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి. నేను యాక్చువల్గా ఒక షూటింగ్ మధ్యలో వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నా, అందుకని ఫస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ. సో హే చికితా గురించి చెప్పాలంటే, ఒక యంగ్ టీమ్, ఒక యంగ్ డైరెక్టర్, ఇద్దరు పెద్ద మనుషులు నమ్మి దిగాం మీ అందరం. ఒకటి గరుడువేగ అంజీ గారు, ఇంకోటి అశోక్ ఆర్ఎన్ఎస్ గారు. అలాగే నా పర్సనల్గా నన్ను సపోర్ట్ చేసే మా చరణ్ అర్జున్ అన్న వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. దీంట్లో ఈ మూవీలో పర్ఫామ్ చేయడానికి నాకు స్కోప్ రావడానికి అన్నే కారణం. సో మేము ఇద్దరం పర్సనల్గా ఫ్యూ ఇయర్స్ నుంచి పరిచయం. మేము ఒక మూవీ చేసాం, ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. బట్ స్టిల్ నీలో టాలెంట్ ఉంది, నువ్వు పైకి రావాలి, నేను నా వీలైనంత సహాయం నీకు చేస్తానని చెప్పి నా చేయబట్టి ఇప్పటికీ నడిపిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయన ఏ సాంగ్ కొట్టినా నాకు ఎందుకో తెలీదు, పాత సినిమాలో చాలా బాగా కుదిరినాయి, ఇక్కడ ఇంకా బాగా కుదిరినాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ. అలానే మా అంజీ అన్న గురించి, అన్న మీరు ఆన్ సెట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు యాజ్ ఎ డిఓపి. బట్ ప్రొడ్యూసర్గా మీ ఇంటర్నల్ స్ట్రగుల్ మేము కంప్లీట్గా చూడలేకపోయాం. బట్ ఈ సినిమా ముందుకు వస్తుందంటే దానికి అన్నే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఇంత కష్టపడి ప్రొడ్యూసర్ అవుతారు అయితే. సో ఇక్కడికి వచ్చారంటే, అండ్ అశోక్ ఆర్ఎన్ఎస్ అన్న, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాగేపల్లిలో మీకు ఉండే క్రేజ్ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటిది ఇక్కడ సింప్లిసిటీగా చిన్నగా ఆయన వచ్చి ఆయన ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఈ మూవీ చేసి రిస్క్ అంతా ఆయన తీసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధనరాజ్ లెక్కల మనాడు జగిత్యాల పక్కన నాగనూరు లచ్చకపేట గ్రామం అనే ఊర్లో పుట్టి ఇక్కడికి వచ్చి తన కథని, తన ఊరు కథని చూపించాలని వాళ్ళ ఊర్లోనే షూటింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఊరు ప్రజలందరూ కూడా ఇందులో యాక్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి లొకేషన్స్ ఇచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగనూరు లచ్చకపేట గ్రామంకి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. అక్కడికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మాకు సపోర్ట్ చేసి ఈ యంగ్ డైరెక్టర్ కళను నిలబెట్టారు ఒక ఊరంతా. సో అండ్ దివిజాని టైం వచ్చినట్టుంది. 2 సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవుతున్నాయి. మా సినిమా సెకండ్ వస్తుంది. ఫస్ట్
ఆల్రెడీ ఆ పబ్లిసిటీ కూడా మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఇది. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ అండి. అండ్ మూవీ గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడతాను నేను, మనకి వేరే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది ఎర్లీ 2000s జరిగే స్టోరీ, అందుకనే మనకి బద్రీ సినిమా హే చికితా అనే టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది పర్సనల్గా చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా ఇష్టపడి జగిత్యాల అనే ఊరిలో ఒక సింగిల్ షెడ్యూల్లో మేమందరం డే అండ్ నైట్ కష్టపడి కంటిన్యూస్గా షూటింగ్ చేస్తే కంప్లీట్ అయింది ఇది. అండ్ ఈ మూవీ ఇచ్చిన మెమరీస్ నాకు అంత ఇంత కాదు, మా టీం అందరికీ యోగి కత్రి గారు, అశోక్ అన్న, అజయ్, ఇంకా నేత, కౌశిక్, క్రాంతి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్ ఇలా తీపిచ్చారు 2 రోజుల్లో స్టెప్పులన్నీ, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ దేవి ప్రసాద్ గారితో నేను హే చికితా చేసిన తర్వాత 2-3 ప్రాజెక్టులు చేశాను ఆయనతో అంత అనుబంధం ఏర్పడింది నాకు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో నాకు లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే దీని తర్వాత నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. హాట్స్టార్లో వెబ్ సిరీస్ చేశాను, అలాగే ఇప్పుడు జీకో వెబ్ సిరీస్ చేస్తున్నాను. సో ఇది నాకు బిజీగా పెట్టింది ఈ ప్రాజెక్ట్, నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అని చెప్తున్నాను. అందుకనే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్లో ఇంకా క్లియర్గా దీని గురించి మాట్లాడదాం. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చిన్నాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇంకొకసారి ఇంకొక ఈవెంట్లో ఇంకా బాగా మాట్లాడతాను అందరి గురించి, ఎందుకంటే సారీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ మణికంఠ. మీరు స్క్రీన్ హీరోగా కొత్త కావచ్చు, బట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మాకు సుపరిచితులు. హార్డీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మీకు డెఫినెట్లీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఈ సినిమా నేను మొత్తం చూశాను. సినిమా పాటలు బాగున్నాయి, అర్జున్ చాలా బాగా చేశాడు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, డైరెక్టర్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఎందుకంటే తనకి తెలంగాణ యాస పైన, తెలంగాణ విలేజ్ విజువల్ పైన చాలా గ్రిప్ ఉన్నట్టుగా ఉంటుంది సినిమా మనం చూసినప్పుడు. అదే సాంగ్స్లోనూ ట్రైలర్లోనూ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో టోటల్గా ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి ఎంత ప్రొడక్షన్ ఎంత చేసినా డైరెక్టర్ అనేవాడే మోర్ ఇంపార్టెంట్ సినిమాకి. ఆ విషయంలో ధనరాజ్ 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఒక చిన్న సినిమా, ఈ సినిమాకి జనం రావడానికి, కొత్త సినిమా, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు, సినిమా చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమాకి రారు జనం. నేను చెప్తాను బాగుందని, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ బాగుందని చెప్తారు, వచ్చిన గెస్టులు అందరూ బాగుందని చెప్తారు. మీరు ఎవరు చెప్పినా సరే చిన్న సినిమాకి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారన్నది పెద్ద క్వశ్చన్. జనం సినిమాకి రావాలంటే రామ్ చరణ్, చిరంజీవి గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటేనే సినిమాకి వస్తున్నారు జనం. కానీ ఈ సినిమాలో ఎవరు లేరు. ఒకవేళ ఫ్యూచర్లో రేపు ఎవరైనా అవుతారేమో తెలియదు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాకి జనాన్ని రప్పించే ఒక మనిషి ఉన్నాడు ఈ సినిమాలో, ఆయనే పవన్ కళ్యాణ్. ఈ సినిమా మొత్తం పవనిజం పైన ఒక బ్యాక్ బోన్లా వెళ్తూ ఉంటుంది సినిమా. ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ బ్యాక్ బోన్లా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే నేను సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. ఈ పవనిజం అనే ఒక ఆరా, పవనిజం అనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్ని అభిమానించి పవన్ కోసం అరుపులు, కేకలు, విధుసు, కేరింతలు కొట్టే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తాడు, మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారు. ఇకపోతే మా నాన్న కల్టివేషన్, రైతు. అందరూ చెప్పినట్టుగానే ఆ పాట రాగానే మనకు హార్ట్ టచ్ అవుతుంది. దేవి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఒకసారి నేను విలేజ్లోకి వెళ్ళిపోయాను అనమాట. మా నాన్న నన్ను కూడా రైతుని చేద్దామని చాలా ట్రై చేశాడు, అవ్వలేదు. ఇండస్ట్రీకి వచ్చాను. థ్యాంక్ యూ, ఒకసారి ఆ విలేజ్ని గుర్తు చేసావు. ఇక అంజీ, అశోక్ ఇద్దరు కొత్త నిర్మాతలు. వాళ్ళకి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది బల్లగుద్ది డబ్బులు వాళ్ళు మొయ్యలేనంత తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రైతు అయితే మా సినిమాలు ఎలా సార్? ఓకే, అండ్ నెక్స్ట్ దశరథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. గురుగారు నాగేశ్వర రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది ఎగ్జాక్ట్ నా ఫీలింగ్ అనమాట.
సేమ్. అండ్ ధనరాజ్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. దివిజ ప్రభాకర్, మణికంఠ అంటే ఇద్దరు ఎంత బాగా ఈజీగా చేశారనంటే ఒక 10 సినిమాలు చేసిన వాళ్ళ అంత. ఒకప్పుడు రాధా చిరంజీవి గారు ఎలా వేసేవాళ్ళు అలా వేసేసారు సాంగ్స్ అట్లా అన్నిటిలో బ్రహ్మాండంగా చేశారు. అయ్యో ప్లీజ్. సో చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ 3 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అది థియేటర్కి డెఫినెట్గా ఆడియన్స్ని పట్టుకొస్తుంది అన్నంత అందంగా ఉన్నాయి సాంగ్స్. విజువల్గా కూడా చాలా బాగా చేశారు అంజి గారు. అండ్ ప్రొడ్యూసర్ గారు అశోక్ గారికి, అంజయ్ గారికి నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమాతో మీరు ఇంకా కంటిన్యూగా ఇంకో 10 సినిమాలు చేసేంత స్ట్రెంగ్త్ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ మై బెస్ట్ విషెస్. రాకెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గోపి మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. చాలామంది అందరికీ నమస్కారం అండి. చాలామంది గెస్టులు ఉన్నారు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తాను. మా ధనరాజు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఒక వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చాలా ఆయన గురించి చాలా ఉత్సాహంతో అభిమానంతో చేశాడు ఆయన. సో ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా టెక్నీషియన్ల సినిమా. టెక్నీషియన్లే ఈ సినిమాకి హీరోలు అని చెప్పాలి. ధనరాజ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. నెక్స్ట్ చరణ్, మా చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజికే ఈ సినిమాకి అంటే సినిమాని ఆడియన్స్కి రప్పిస్తుందని అనుకుంటున్నాను. అలాగే దేవి గారు చాలా బాగా చేశారండి. అలాగే హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన వాళ్ళలాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. అలాగే మా అంజి గారు ఆల్ ది బెస్ట్ అండి. సార్ అశోక్ గారు ఆల్ ది బెస్ట్ సార్, మంచి హిట్ కొట్టాలి. ఓకే. అలాగే ఇక్కడ ఆర్టిస్టులుగా ఉన్న అశోక్ మంచి కమెడియన్ అవుతాడు. అలాగే అజయ్ అండ్ కౌశిక్, క్రాంతి వీళ్ళందరికీ భవిష్యత్తులో చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ టీమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దేవి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ హే చికిత అనే సినిమాని యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడే ముందు ఒక చిన్న బాధాకరమైన విషయం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే మన్నన్ అని అనిపించుకున్నటువంటి గొప్ప గ్రేట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ కె భాగ్యరాజ గారు ఈరోజు మరణించారనే వార్త తెలిసింది. వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను అందరినీ. ఓకే అండి, ధన్యవాదాలు. ఈ సినిమా హే చికిత అనే సినిమాలో నాకు ఒక మంచి పాత్రని, గుర్తుండిపోయే పాత్రని ఇచ్చినటువంటి నిర్మాతలు అశోక్ గారు, అంజి గారు, దర్శకులు ధనరాజ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇది చాలా జగిత్యాల్లో ఆయన దర్శకుల ఊర్లోనే షూట్ చేశారు. ఆ షూట్ చేసేటప్పుడు అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదండి. ఫట్ట అంత షార్ప్గా, అంత ఫాస్ట్గా పిక్చరైజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే మా అంజి గారు. ఈయన మెరుపు వేగం అంటారు కదండి. మెరుపు వేగం అంటే ఇక మామూలు మెరుపు వేగం కాదు. ఈయన అంటే ఎవరైనా సరే కొత్త దర్శకుడికి ఇలాంటి వాళ్ళు ఉంటే, అంజి గారు లాంటి వాళ్ళు ఉంటే అసలు ఎంత అడ్వాంటేజ్ అనేది మాటల్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు నేను చూశాను, చేశాను. నా అనుభవంలో చెప్తున్నాను. ఈయన మెరుపు వేగం మామూలుగా తట్టుకునేది కాదు. కానీ అంత ఫాస్ట్గా చేసినా కూడా సినిమాలో చాలా క్వాలిటీ ఉంటుందండి. అది కావాలి. దానివల్ల ఒక చాలా ఫాస్ట్గా, అందంగా తీయగలిగే కెమెరామెన్ ఒక దర్శకుడికి సపోర్ట్ ఉంటే ఆ పేరంతా దర్శకుడికి వచ్చేస్తుందండి.
భలే తీసేస్తున్నాడు డైరెక్టర్, చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు, ఇంత బడ్జెట్లో చాలా అనుకున్న బడ్జెట్లో చేసేస్తున్నారు అనే పేరు దర్శకుడికి వస్తుంది. అలాగా ఈ సినిమా అంత ఫాస్ట్గా చేసినా కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను షాక్ అయిపోయానండి. అసలు ఇన్ని షాట్లు ఎక్కడ తీసాం, అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు అంటే 3 కెమెరాలు పెట్టారండి ఈ సినిమాకి. 3 కెమెరాలు పెట్టి ఎటు నుంచి క్యాప్చర్ చేస్తున్నారో తెలియదు, ఫట్టలు ఆడించేశారు. కానీ అది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే అసలు చాలా మంచి ఫీల్ వచ్చిందండి. ఇంత బాగా తీశారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత పాటలు చూపించారు. పాటలు చూపించినప్పుడు ఎల్లెళ్ళిపోతున్నవా సాంగ్ చూసినప్పుడు అందులో యాక్ట్ చేసింది నేనే అయినా కూడా నాకు ఆ కళలో నీళ్లు తిరిగినాయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేయండి అని అడిగి మళ్ళీ నేను చూశాను. దానికి కారణం మా చరణ్ అర్జున్ గారండి. ఈయన నా దర్శకత్వంలో కెవ్వు కేక అనే సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. కానీ నేను అప్పుడు అనుకున్నాను ఈయన చాలా మంచి పొజిషన్లో ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, చాలా పెద్ద సంగీత దర్శకుడు అవుతాడని. ఎందుకంటే అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి అండి ఆయన. లిరిసిస్టు, మ్యూజిక్ డైరెక్టరు. ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఇంకా 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 బాగా ఉపయోగించుకోవాలండి. అది అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఈయన. చూడడానికి ఇలా ఉంటారు కానీ అంత టాలెంటెడ్ వ్యక్తి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. హీరో అభి కానీ, గిరిజ కానీ, మా ప్రభాకర్ గారి అమ్మాయి కాబట్టి మా అమ్మాయిలాగే ఎంత క్యూట్గా ఉన్నారు, చక్కగా చేశారు. అంత బాగా చేశారు. వీళ్ళకు కూడా చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలి. తర్వాత వీళ్ళ ఈ చికిత బ్యాచ్ అంతా ఉన్నారు, వాళ్ళంతా చాలా అల్లరి చేశారు ఫస్ట్ హాఫ్లో అంతా అని చెప్పారు. నేను సినిమా చూడలేదు. ఏదేమైనా ఈ సినిమా మంచి బాగా చూడాలి. పైగా ఇక్కడ రైతే రాజు అనేదేదో పెట్టారు. అది సినిమాలో ఖచ్చితంగా రైతు విలువను తెలియజేసే విధంగా సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటూనే ఒక రైతు విలువను తెలియజేసే ఒక మంచి చిత్రం అవుతుంది ఇది అని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా ప్రేక్షకులందరూ ఆదరించాలి. నిజంగా నచ్చితే ఇలాంటి సినిమాలకి మీడియా సపోర్ట్ కూడా చాలా కావాలి. ఆ సపోర్ట్ని అందరూ అందిస్తారని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రభాకర్ గారు మాట్లాడే కంటే ముందు, యు ఆర్ బుల్లితెర మెగాస్టార్ అండ్ యు ఆర్ వండర్ఫుల్ యాక్టర్ అండ్ అఫ్ కోర్స్ యు ఆర్ లైక్ అ ఫాదర్ దట్ ఎవ్రీ కిడ్ ఈజ్ నీడ్. అసలు నిజంగా యు ఆర్ అ ట్రూ ఫ్యామిలీ మ్యాన్. వీళ్ళిద్దరిని ఇలా నిలబెడుతూ అటు మీ వైఫ్ కూడా చాలా అద్భుతంగా అటు సిరీస్లో ఇటు యూట్యూబ్లో సూపర్ బిజీ చేస్తూ యు ఆర్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ ప్రభాకర్ గారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అటు హీరోయిన్ ఇద్దరు మీ ఇంట్లోనే ఉన్నారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లకు అండ్ ఈరోజు ఈ సినిమాని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ నా పాదాభివందనాలండి. చాలా సంతోషంగా అనిపించింది ఈ మధ్యకాలంలో ఇంతమంది గెస్ట్లని ఒక టీజర్ లాంచ్ ప్రోగ్రాంలో ఇంత గొప్ప వాళ్ళని చాలా రేర్గా చూశాను. చాలామంది వచ్చి ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. డైరెక్టర్స్ నాగేశ్వర్ రెడ్డి గారు కానీ, దశరథ్ గారు కానీ, అలాగే కెమెరామెన్ సెంధిల్ గారు కానీ, మన కళ్యాణ్ అన్న కానీ, దాము అన్న కానీ, ఇక్కడ గోపి వెంకటేష్ గారు కానీ, మనా చౌదరి గారు, ఎంతోమంది గొప్పవాళ్ళు, ఇంకా చాలామంది. ఇంతమంది కదిలి ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్గా మీరు ఆటోమేటిక్గా ఒక సక్సెస్ సాధించినట్టే సార్ ఇండస్ట్రీలో. ఈ ఏ చికిత సినిమా మా పాప ఇట్లా యాక్ట్ చేస్తుందని తెలిసి ధనరాజ్ గారు నాకు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిచి మొత్తం కథ చెప్పారండి. నేను మా పాప ఇద్దరం ఎగిరెగిరి నవ్వుకున్నాం అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం ఇద్దరం. మొత్తం స్టోరీ వింటూ ఎంత కామెడీ అంటే అందులో తను చేసిన క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ప్రతి సీన్ బాగా రాసుకున్నాడు. నేను తనకి అప్పుడే చెప్పాను, త్రివిక్రమ్ గారు లాంటి రైటర్ మళ్ళీ రావట్లేదు ఇండస్ట్రీకి అని. తనలో ఒక త్రివిక్రమ్ లాంటి రైటర్ ఉన్నాడు, పూరి జగన్నాథ్ లాంటి రైటర్ ఉన్నాడు, దశరథ్ గారు లాంటి రైటర్ కూడా ఉన్నాడండి. సెంటిమెంట్ కూడా అద్భుతంగా రాశాడు. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటంటే గొప్ప డైరెక్టర్గా ఉన్నవారు 90% రైటర్సేనండి. ఎవరైతే బాగా రాయగలుగుతున్నారో వాళ్ళే డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక్కడే కాదు, తమిళ్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ
సో డెఫినెట్గా ఒక మంచి ఫీచర్ ఉన్న డైరెక్టర్ ధన్రాజ్ చాలా బాగా రాసుకున్నాడు. ఈ కథే దీనికి హీరో అండి. అండ్ ఇందాక నాగేశ్వర రెడ్డి గారు ఒక గొప్ప విషయం చెప్పారు, పవనిజం ఈ ప్రతి ఫ్రేమ్లో ఉంటుందని. అండ్ రైతే రాజు అని పెట్టారు, రెండింటికి కనెక్షన్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేసినా, ఎంత సేవ చేసినా ఆయనకి చాలా ఇష్టమైంది వ్యవసాయం. ఆయనకి రైతు అంటే ప్రాణం, ఆయన రైతుగా ఉండడం ఇష్టం. సో ఇది ఒక రైతులకి కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన కథ అండి. అలా అని ఓన్లీ అలాగే చెప్తే ఒక డాక్యుమెంటరీలో ఉంటుంది కాబట్టి డైరెక్టర్ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక యూత్ మధ్య ఒక మంచి కామెడీ సిచ్యువేషన్ తీసుకొని ఆ పాయింట్ని తీసుకెళ్ళి మంచిగా రైతు సమస్యకి, ఇప్పుడు రైతు ఫ్యామిలీస్ పట్ల రైతులకి ఎలా జరుగుతుంది అనేది ఒక గొప్ప పాయింట్. అంటే ఇలాంటి సినిమాలు రావాలి. అంటే ఇది మన కల్చర్. అంటే అసలు మనము మన రైతుల గురించి మాట్లాడుకోవాలి, మన సైనికుల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ కథలు చెప్పుకోవాలి. ఏదో ఊహకందని కథలు చెప్పేసి ఏదో కోట్లు సంపాదించడం కాదు. పూర్వం మన మధ్యలో జరిగే కథలు చూసేవాళ్ళం, ఈ మధ్య అలా చూడలేకపోతున్నాం, ఎందుకంటే జనాలు చూడట్లేదు. దయచేసి మీడియాని కానీ జనాల్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి సినిమాల్ని బతికించండి, చూడాలి, అందరూ ఎంకరేజ్ చేయండి. మీడియా వాళ్ళు జనాలు వచ్చి ఇలాంటి సినిమాల్ని చూడండి, ఎందుకంటే మన కథలు రావాలి. ఈ మధ్య కాలంలో మీరు చూసిన పెద్ద పెద్ద సినిమాల్లో ఎక్కడన్నా మీరు కనపడ్డారా? మీ చుట్టాలు కనపడ్డారా? లేకపోతే మీ నాన్నగారు కనపడ్డాడా? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనపడ్డారా? లేదు కదా. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కూడా మన కథల్ని మనం చెప్పగలగాలి. అలాంటి రైటర్లు, దమ్మున్న రైటర్ మన ధన్రాజ్ అద్భుతంగా రాశాడు. వాళ్ళ ఊళ్ళో జరిగిన ఒక కథ, ఒక ఒరిజినల్ కథలోంచి కొన్ని పాయింట్స్ తీసుకొని అక్కడున్న కొన్ని క్యారెక్టర్స్ మధ్యలోంచి తీసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్గా ఎక్కడ బోర్ కొట్టకుండా, ఒక సినిమాకి టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చిన వాడు ఏదో ఒక పెద్ద విషయం చెప్పేసి ఒక పాయింట్ చెప్పేసి నువ్వు చూడంటే చూడరు. అది లేకుండా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ని అందిస్తూ గొప్ప పాటల్ని, ఏదో పాటలు 5 పాటలు పెట్టాలని కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక 3 పాటలు కరెక్ట్గా వచ్చినాయి, 3 పాటల్ని పెట్టి. అండ్ ఆర్టిస్టులను కూడా ఇదేదో వాళ్ళని పెట్టి బిజినెస్ చేయాలి ఇలా కాకుండా ఎవడు సూట్ అవుతాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు ఇందులో, ఈ సినిమాలో. గొప్ప విషయం ఏంటంటే ఇందాక దేవి గారు చెప్పినట్టు 3 కెమెరాలు ఉంటాయి. నిజంగా బాగా యాక్ట్ చేయగలిగిన వాడే ఈ సినిమాలో చేయగలిగాడు. ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ అద్భుతమైన యాక్టర్. ఎందుకంటే నేర్చుకొని చెప్పాలి. ఇప్పుడు ఏదో పక్కన ప్రాంప్టింగ్ ఇస్తుంటే చెప్పేసి తర్వాత రిలాక్స్ అవ్వడం కాదు. ఎందుకంటే 3 కెమెరాలు రన్ అవుతుంటాయి. ఎక్స్ప్రెషన్ క్లోజ్లో క్యాచ్ అవుతుంది, వైడ్లో క్యాచ్ అవుతుంది. అంజీ గారు మామూలుగా ఉండదు వర్క్. అంజీ గారితో సీరియస్గా హిట్లర్లా ఉంటారు ఆయన సెట్లో. బయట ఫ్రెండ్షిప్ కానీ ఆయన సెట్లో హిట్లర్. ఎందుకంటే ఆ సీరియస్నెస్ ఉండాలి. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చూశాను ఇలాంటి వర్క్ స్టైల్. ఈ సినిమాకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది, ప్రతి రూపాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మీకు సినిమాలో ఏం కనిపించదు. ఇదేంట్రా 100 కోట్లు అయింది అంటున్నాడు, 150 కోట్లు అయింది అంటున్నాడు అంటాం మనం. ఇది ఎన్ని కోట్లు అయిందనేది మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుందండి. సినిమా కోసమే ఖర్చు పెట్టారు ప్రతి పైసా, ఎక్కడ వృధా పోలేదు. నేను ఎంతగా ఇంప్రెస్ అయ్యానంటే అంజీ గారి వర్క్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, అశోక్ గారు కానీ అంజీ గారు కానీ అన్న కెమెరామెన్గా ఉంటూనే ఇది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంత డబ్బు వృధా అయిపోయింది. నేను మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే అన్నను ప్రొడ్యూసర్గా పెట్టుకుందాం అనుకున్నాను, నా డబ్బులతోటి. అన్న నీ డబ్బులతో కాదు, నువ్వు భయపడకు, నా డబ్బులతోటి అన్నని ప్రొడ్యూసర్గా పెట్టుకోవాలనుకున్నాను. అంత మంచి ప్లానింగ్ అండి, అద్భుతమైన ప్లానింగ్. అనుకున్నట్టు అయిపోవడం, ఎటువంటి అంతరాయం రాకుండా. నిజంగా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టున్నాడు. ఏ రోజు ఎటువంటి అంతరాయం జరగకుండా ఒక సింగిల్ షెడ్యూల్లో అద్భుతంగా పూర్తి చేశాడు. అండ్ ఇందులో నాకు మంచి క్యారెక్టర్ గురించి ఇచ్చారండి. అంటే నేను మా పాప స్టోరీ వినడానికి వెళ్ళాను. ఆ తర్వాత తను సార్ మీరు కూడా యాక్ట్ చేయాలన్నాడు. సరే అంటే సూపర్ క్యారెక్టర్ సరే అంటే తను చెప్తే చాలా బాగుంటుంది, నేను దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను అనుకుంటాను. అందులో ఒక ఊత పదం ఉంటుందండి. అండ్ నేను ఇలాంటి క్యారెక్టర్ అంటే పోలీస్ క్యారెక్టర్స్, నేను సినిమాల్లో ఎక్కువ ఫేమ్ అయింది కూడా పోలీస్ క్యారెక్టర్స్ ద్వారానే. ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపీఎస్ అలాంటి సినిమాల్లో హీరోగా కూడా చేశాను పోలీస్గా. కానీ ఇందులో పోలీస్ వచ్చేసి చిన్న కామెడీ టచ్ ఉన్నటువంటి ఒక అదే నా మ్యానేజర్ అనమాట. తెల్లదా నాదెల్దా అని చెప్పి ఒక ఇది ఉంటుందండి. చాలా కరెక్ట్ టైమింగ్లో బాగా పడింది. నాకు చాలా సంతోషం అనిపించింది మంచి క్యారెక్టర్ చేసినందుకు. అండ్ అందరూ బాగా చేశారు. అండ్ నా కూతురు ఇప్పుడు బాగా మేకోవర్ అయింది. అప్పుడు కొంచెం ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంత హీరోయిన్ ఇలా ఏం లేదు. అప్పుడే జస్ట్ అంటే ఆ క్యారెక్టర్ డైరెక్టర్గా చెప్తారంట, తనకి ఊళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఇట్లా ఉండకూడదు, ఎట్లుంటే తీసుకునేవాడు కాదు, ఎలా ఉండాలో అలా ఉంది ఆ సినిమాలో. ఆ పల్లెటూరులో పెరుగుతున్న ఒక అమ్మాయి, బావ మీద ప్రేమతో ఉన్న అమ్మాయి, ఆ వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతున్న అమ్మాయి, అలా ఉండాలని చెప్పి కొంచెం లావు కూడా అవ్వమన్నారు. అప్పుడు నేను టెన్షన్ పడ్డాను, హీరోయిన్గా చేయాలనుకుంటుంది మళ్ళీ లావు అయితే వెళ్ళారా బాబు అని.
అంటే అలాగే ఉండాలి సార్ న్యాచురల్గా అని చెప్పి. సో సినిమాని చాలా బాగా తీశారు. ఇంకా చాలా మాట్లాడవచ్చు నేను, కానీ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాలి. అవినాష్ అప్పంచి వెయిట్ చేస్తున్నాడు. ఏంట్రా బాబు వీడు, నేను మా తమ్ముడు కోసం వచ్చానా, ప్రభాకర్ కూతురు కోసం వచ్చానా అన్నట్టుగా ఉన్నాడు. మీ తమ్ముడు కోసమే, మీ తమ్ముడు చాలా బాగా చేశాడు అవినాష్, అద్భుతంగా చేశాడు. వాడికి మంచి బ్రేక్ వస్తుంది అండ్ గ్యాంగ్ అందరికీ బ్రేక్ వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ. ఇంకా ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏ ఫంక్షన్లో చెప్పినా తక్కువే. ఫ్యూచర్లో మీతో నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. యాజ్ ఎ డైరెక్టర్గా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్గా నేను పెట్టుకొని చేయాలని నా కోరిక. ఎందుకంటే ప్రతి సాంగ్ నాకు నరాల్లోకి ఎక్కేస్తున్నాయి. మీవి ఏ సినిమాలో విన్నా, మీ ప్రైవేట్ సాంగ్స్ కూడా. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. గరుడవేగ అన్న, అంజన్న అండ్ అశోక్ గారు, మీ ఇద్దరికి బాగా డబ్బులు రావాలి. ధనరాజ్ గారు లెక్కలేస్తూ ఉండాలన్నీ. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అతిరథ మహారథులు గెస్టులందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు అండ్ మా అవినాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అవినాష్ గారు. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడే వెళ్ళిపోయిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎందుకంటే షూటింగ్ జరిగింది మా ఊర్లోనే, మా జగిత్యాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా, ఏమైనా షూటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు. ఆ లొకేషన్స్ కావంటే వీడిని అడగవచ్చు. నా తమ్ముడు ధనరాజు లెక్కల చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. మా రాజనరేంద్ర దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. చాలా కష్టపడతాడు, పొట్టాడు కానీ చాలా గట్టాడు. కథ మంచిగా రాసుకున్నాడు, బాగా రాసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా ముందుకు తేవడానికి. అండ్ మా అంజీ అన్న, మా అశోక్ గారు ఇంత కష్టపడ్డారో తెలుసు. సినిమా నేను చూశాను, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు మామూలుగా జబర్దస్త్ చూస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటారు, అంతకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాకర్ గారు కూతురు గురించి చెప్పాలంటే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్న వాయిస్ తెలిసిపోతుంది మళ్ళీ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది అన్న, నీకన్నా బాగా చేస్తున్నాను యాక్టింగ్. చేయలేదా? లేదా, ఆయనే బాగా చేశారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తమ్ముడు అజయ్, వీడు జబర్దస్త్ అవినాష్ తమ్ముడు కాకుండా సొంతగా వీడు పేరు తెచ్చుకోవాలి అన్న, నేను సొంతగా ట్రై చేస్తాను, కష్టపడతాను అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. బాగా కాళ్ళు ఏంటి ఎక్కువ చేస్తున్నావు, కాళ్ళ మీద పడిపోతుందని చెప్పాను కదా. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్, నిజంగా ఆ సాంగ్ వెళ్ళిపోతున్నావు సాంగ్ అయ్యో ఎంత బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. దేవి ప్రసాద్ గారిని చూస్తుంటే ఎందుకో ఒక నాన్నని చూసిన ఫీలింగ్ వస్తుంటాయి ఆయన చూస్తుంటే. నిజంగా సార్, అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక పిల్లలు అని చూస్తే మా నాన్న ఇలా ఉంటాడు, మా నాన్న యాస్టీజ్ ఇలా ఉంటాడు. ఆయన కెమెరా ముందు వచ్చి చిన్న ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ పెడితే చాలు, ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా చేశారు ప్రసాద్ గారు. మీతో నేను క్రాక్ మూవీతో వర్క్ చేశాను. మీరు చాలా మంచి వ్యక్తి అండ్ చాలా అద్భుతంగా రాస్తుంటారు ఆయన సినిమాలు కూడా మనం చూస్తున్నాం. అండ్ చరణ్ అర్జున్ అన్న, మీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ గురించి మనుషులు మాట్లాడుకుంటారు కానీ మీ మ్యూజిక్ మనసులు మాట్లాడతాయన్న. నిజంగా చాలా డెప్త్గా ఆయన పాడిన పాట కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, నిజంగా అక్కడ కూర్చొని నేను మరి అంటే లైట్లో కానీ కళ్ళలో నిజంగా వాటర్ తిరిగాయి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, జైత్యాల దగ్గర రావుపట్నం దగ్గర మా నాన్న కూడా రైతే. ప్రతి ఒక్క రైతు కుటుంబం డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. రైతే రాజు ఈ సినిమాలో రైతు గురించి చెప్పారు. బట్ ఈ సినిమాకి మా అంజన్న, అశోక్ అన్న అండ్ ధనరాజ్ గారు రాజులు ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ దివిజ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా ఎక్స్ప్రెషన్స్, మీ ఎమోషనల్ సీన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా. అమ్మా నీ దండం పెడతాను, నీ కాల్ మనీ ప్లీజ్. అండ్ మణికంఠ చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు, మా అంజిమామ సూపర్, ప్రతి సినిమాలు నిజంగా కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి
ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీడియా వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ప్లీజ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైతే రాజ్. ఎస్ అగ్ని అంటే నిజంగా అన్న కొంచెం అన్న అమ్మ బాబోయ్ ప్రభాకరన్ నా నిజంగా ఒక్కసారి జరగండి, ఒక్కసారి జరగండి అన్న, ఒక్కసారి ప్లీజ్ ఒకసారి. ప్రభాకరన్ అన్న చూసారా, సినిమా చేయకముందు ఇలా ఉన్నాడు, సినిమా చేశాక అలా అయ్యాడు. ఇది ప్రభాకర్ అన్న, గుర్తుపెట్టారా మీరు? అన్న ఏంటన్నా అది ఏంటి ఫేస్ ఏనమ్మా మాస్కా? స్పెషల్ ఎఫెక్ట్స్. బట్ ప్రభాకర్తో నేను మామూలుగా మా టీవీలో షోస్ వస్తుంటాడు అన్న, చాలా లవ్లీ, ఒక సొంత అన్నయ్యలాగా నాకు. మరి ఫాదర్ అంటే బాగోదు కాబట్టి సొంత అన్నయ్యలాగా. అన్న మీరు కూడా చాలా బాగా చేశారు. నాకు తెలియదా, నాకు తెలియదా? అందుకే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు మీ అవుట్ఫిట్ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ చరణార్జున్ గారిని మాట్లాడిచ్చేద్దాము. సార్ ఒక పాట కూడా అలా హమ్ చేస్తే వీల్ బీ సో హ్యాపీ. పాట పాడిన సింగర్ ఇక్కడే ఉన్నాడు ఆయన. అందరికీ నమస్తే అండి. గోపి గారు ముందు ఎందుకు నాకు మాట్లాడి రావట్లేదు, ఎందుకంటే నాకు ఇంకా అది గుర్తుంది. నల్గొండ లాంటి ప్రాంతం నుంచి చిన్న ఎర్రబాస్ ఎక్కేసి వచ్చి అప్పుడు వీళ్ళంతా దశరథ్ గారు, గోపి గారు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. సో నాలాంటి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి పిల్లోళ్ళు కూడా వాళ్ళు చేతకు మీద ఎక్కించుకొని అలా అన్ని ఆఫీసులు తిప్పుతూ మంచి మంచి సినిమాలకు పరిచయం చేసేవారు. ఆ పునాదుల నుంచి నేను ఆ రోజుల్లోనే స్టైల్ సినిమాలో మెరుపై సాగర, డాన్ సినిమాలో నాగార్జున గారికి, శంభో శివశంభో రవితేజ గారు అంటే మంచి రచ్చలో రామ్ చరణ్ గారికి దిల్లక్ దిల్లక్ లాంటి అలాంటి పాటలు చేయగలిగానంటే వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఎంకరేజ్ చేసిందే. ఈరోజు నేను ఏం సాధించినా, నాకు ఏం పాటలు వచ్చినా, ఏం ప్రైవేట్ సాంగ్లు హిట్ అయినా కూడా నాకు ఆ రోజు నాకు ఆ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఘనమైన పునాది నుంచి నేను చేసిన ఇవన్నీ. సో థ్యాంక్ యూ సార్, గోపి గారు, మీకు అందరికీ. ఈ సినిమా గురించి ఇప్పుడు తక్కువ టైంలో నేను ఏం మాట్లాడాలన్నా ధనరాజ్ గురించి మాట్లాడాలి. ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే నా ఛానల్లోనే ఒక పాట చేశాడు. సో సొంత తమ్ముడులాగా నాకు మీ ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకరోజు సడన్గా వచ్చి అన్న నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా అనగానే ఇప్పుడు ఎదుగుతున్న దశలో నేను ప్రతి సినిమాని లెక్కలు వేసుకొని ఈ సినిమా చేస్తే నాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ బడ్జెట్ ఎంతవరకు ఉందని చూస్తున్నాను. కానీ ఈ లెక్కలు వచ్చినప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇది ధనరాజ్ సినిమా, ధనరాజ్ కోసం చేసేయాల్సిందే అని చెప్పి చేశాను. అలాగే గరుడవే గంజి గారు కూడా నాకు చాలా ఆత్మీయులు, మీ ఇద్దరం కలిసి చాలా సినిమాలు పనిచేసాం. సో ఇద్దరు నా ఆత్మీయులు అయ్యారు కాబట్టి నేను వెంటనే ఏమి కథ వినలేదు, ఏమీ లేదు, నేను ఒప్పేసుకున్నాను. నాకు ధనరాజ్ మీద నమ్మకం. ఎందుకంటే అతను మీరు ఒకే ఒక పాయింట్ ధనరాజ్ గురించి చెప్తాం, మీరు వినండి. మనం గెలిచిన తర్వాత కూడా మన ఊరిలో మనల్ని లెక్క చేయరు ఎవర్రి. అలాంటిది ఇంకేం గెలవకుండా తన మొదటి సినిమాకి ఆయన ఊరిలో షూటింగ్ చేస్తే ఊరు మొత్తం సహకరించిందంటే ఆయన ఎంత గొప్పోడై ఉంటాడు. ఆ ఊరిలో వీళ్ళకి ఎంత మంచి పేరు ఉంటుంది, వీళ్ళ నాయనకి ఎంత మంచి పేరు ఉంటుంది. అలాగే మొదటి సినిమా పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు, ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఇంతమంది అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చారంటే ఈయన ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. సో అదే మంచి పేరు రేపు సినిమా ద్వారా కూడా తెచ్చుకుంటాడు. మీ అందరు ఆశీస్సులు ఆ ఊర్లో ఎలా సహకరించారో, ఇండస్ట్రీలో ఎలా సహకరించారో, ఆడియన్స్ కూడా రేపు సహకరిస్తే, మీడియా వాళ్ళు సహకరిస్తే మా ధనరాజ్ మంచి డైరెక్టర్గా నిలబడతాడు. అద్భుతమైన కథలు ఈయన దగ్గర ఉన్నాయి, చెప్తాడు. ఇంకా హ్యాపీ ఏంటంటే నేను హీరో కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు నేను అభిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే హీరోలను పెట్టుకునే అంత సీన్ ఏముండదు. నేను పెద్ద ఏం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా అవ్వలేదు. కానీ నేను చెప్పాను జస్ట్ అంతే, తను బాగుంటాడేమో చూడు అభి అని చెప్తే అతని పోరాటం కూడా నాకు తెలుసు. 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు మా అభి. సో మంచి హీరో అవ్వాల్సిన మనిషి, మంచి ఫిజిక్ ఉంది, మంచి యాక్టింగ్ ఉంది. ఇతనికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేద్దామని చాలామంది చెప్తూ ఉంటాను నేను. వీళ్ళు ధనరాజ్ కానీ, మన అంజి గారు కానీ, అశోక్ అన్న కానీ వీళ్ళు నా మాట గౌరవించి మన హీరోని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం కాదు నాకు, నెక్స్ట్ నన్ను మీ ఇంట్లో కలిపేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, మీరు డైరెక్టర్ నటుడు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెట్టేసుకుంటే మొన్న నేను ఆమె ఇక్కడే ఉన్నాం, వెంకటరామ తాలూకా ఇది ఉన్నాం. నెక్స్ట్ అర్జునుడి గీతోపదేశం అని ఒక సినిమా మళ్ళీ మేము ఇద్దరు చేసాము. సో దివిజ ఉన్న సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉంటున్నాను కాబట్టి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. మన ఇద్దరం కలిసి రేపు సినిమా చేయొచ్చు. థ్యాంక్ యూ. నా గురించి దేవి ప్రసాద్ గారు కానీ
ప్రభాకర్ గారు, గోపి గారు అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఒక మెంటర్ లాగా ఉన్నారు. ఒక మీడియాలో అంటే చాలామంది నేను ఒక పాట చేస్తే మిలియన్ల కొద్దీ నాకు కామెంట్లు వస్తాయి, వ్యూస్ వస్తాయి సార్ ప్రైవేట్ సాంగ్ల ద్వారా. సినిమా వాళ్ళు ఎందుకు నా గురించి ఒకరన్నా మాట్లాడరు అని ఒక బాధ ఉండేది ఎప్పుడు. కానీ ఒకరోజు మీరు ఫేస్బుక్లో నా గురించి, బీమ్స్ గురించి ఒక పెద్ద పోస్ట్ రాశారు. ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే, అరే ఎవర్రా నా సినిమా వాళ్ళ ఆశీర్వాదం, నా సినిమా వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చానని మీ ఒక్కరి పోస్టులో నేను సినిమా వాళ్ళందరినీ చూసేసా. అలాగే ఈరోజు ప్రభాకర్ గారు అంత గొప్పగా అంటే ఆయన పాటలన్నీ నాకు ప్రతి పాట ఎక్కేస్తుందని చెప్పడం అంటే ఒక్కోసారి భయం అవుతుంటుంది సార్ మాకు కూడా. అంటే ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు హీరో అవుతారు, ఎవరో ఒకరు స్టార్లు అవుతుంటాము. నా శుక్రవారాలు అయితే చాలా పోయినాయి 10-15 ఏళ్ళ నుంచి. ఏ శుక్రవారం అరే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుందని అనుకుంటే, కానీ ఎన్ని శుక్రవారాలు ఫెయిల్ అయినా, ఎన్ని సినిమాలు ఉన్నా నేను ఇక్కడ దాకా నిలబడగలిగానంటే ఇలాంటి నా హిట్లతో, సక్సెస్లతో సంబంధం లేకుండా నాకు సినిమాలు ఇస్తున్న అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. కానీ అతి త్వరలో నా శుక్రవారాలు రాబోతున్నాయి. అతి త్వరలో నేను కలలుగన్న స్టార్డమ్ నాకు రాబోతుంది. నాకు కనిపిస్తుంది నా విజన్. దాని అంతటికి మీడియా వాళ్ళు మీరందరూ కూడా నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ, ఎప్పుడు మంచి నా గురించి రాస్తూ, నా గురించి మంచిగా మాట్లాడుతూ మీరందరూ ఆశీర్వదించారు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా మా ధనరాజ్ కోసం పెద్ద హిట్ అవ్వాలి, మా అభి కోసం హిట్ అవ్వాలి, మా దివిజయ్ కోసం హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్స్ కోసం హిట్ అవ్వాలి, గరుడవేగ అంజి గారి కోసం, నా కోసం కూడా హిట్ అవ్వాలి. మీరందరూ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ గురించి చెప్పలేదు. ఈ సినిమాలో జానకిట్రా ఈయన ఉత్తరాంధ్రలో రేలా రేలా అనే ప్రోగ్రాం ద్వారా మాటిలో వచ్చిన సింగర్ అండి. ఒక పెద్ద సాంగ్, ఒక హిట్ సాంగ్ వచ్చినప్పుడు మనం ఎవరైనా ఒక పెద్ద సింగర్ కావాలని కోరుకుంటాం. మాకు కూడా అలాంటి డిస్కషన్లు వచ్చాయి. కానీ నన్ను ఎవరు గుర్తిస్తలేరని బాధపడే నేను ప్రతిభ ఉన్న దగ్గర నేను గుర్తించకపోతే ఎలా అని చెప్పి ఇందాక మీరందరూ ఇష్టపడుతున్న ఎల్లెళ్ళిపోతున్న పాట ఈయనతో పాడించాను నేను. ఆ పాట పాడిన సింగర్ ఈయన. నేను కైలాష్ ఖేర్ని అడిగినా ఇచ్చేస్తారు, వీళ్ళు శంకర్ మహాదేవర్ గారిని అడిగినా ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పారు కూడా. కానీ వద్దు, ఆ పిల్లోడు వాయిస్లో మనకు ఆ ఫీల్ వస్తున్నప్పుడు ఆయనకు పేరు లేదని, ఆయన కొత్తోడని మనం ఎందుకు ఆయన వాయిస్ ఉంచకూడదని చెప్పి ఉంచాను. నిజంగా జానకి అద్భుతంగా పాడాడు. జానకి అద్భుతమైన ఫ్యూచర్. కాళ్ళకు మొక్కట్లేదు, నేను ఒకటే నువ్వు మట్టి నుంచి వచ్చావు, నేను మట్టి నుంచే వచ్చాను. అలాగే చిరంజన్ అన్న ఈ సినిమాలో ఒక మంచి పాట రాశాడు. గణ గణ గజానన అని చెప్పి ప్రతి సంవత్సరం నీకు మాత్రం అన్నీ పెరుగుతున్నాయి, నీ సౌకర్యాలన్నీ పెరుగుతున్నాయి, నీకు ప్రతిసారి బొమ్మలు సైజులు పెరుగుతూ ఉన్నాయి, కానీ మా జీవితాలు ఇలాగే ఉండిపోయాయి ఏంటి బాబు అని చెప్పి గణేష్ని అడిగాడు ఈయన. అంత గొప్ప పాట రాశాడు. ఇలాంటి పాటలన్నీ ధనరాజు అంత అద్భుతమైన కాన్సెప్ట్లు మా దగ్గరికి తీసుకొచ్చాడు. అలాగే సంజయ్ మహేష్, ఇతను సిట్టిపుట్టి అని ఒక పాట మీరు ఇందాక చూశారు కదా, ఆ పాట రాసిన అబ్బాయి. పాలమూరు నుంచి, ఒక తెలంగాణ ప్రాంతం నుంచి పెన్ను పట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అవకాశాలు రావట్లేదని మళ్ళీ వెనక్కి పోయాడు. తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చిన కామెంట్ ద్వారా వస్తే, మా ఇండస్ట్రీ అట్లా కాదురా, ప్రతిభ ఉంటే పట్టుకుంటాం మేము, నువ్వు వచ్చేయని చెప్పి నేను మళ్ళీ పిలిచాను. ఇతను ఇప్పుడు చాలా మంచి సినిమాల్లో పాటలు రాస్తున్నాడు. అలాగే మా నిసార్ బాయ్, భైరవన, నా జిఎంసీలో ఛానల్లో పాటలు చేసే చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. నేను ఇంకెక్కువ టైం తీసుకోను. సో ఈ సినిమా హిట్ ద్వారా ఇంతమంది జీవితాలు బాగుంటాయి. ఏ సినిమా హిట్ అయినా, ఏ శుక్రవారం అయినా అందరి జీవితాలు బాగుంటాయి. సో కాబట్టి మీరు మా అందరికీ జీవితాలు ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో జానకి రామ్ గారు ఒక 2 లైన్లు పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఎల్లెళ్ళిపోతున్నావా రాజయ్య, బయలెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అడిగెళ్ళిపోతున్నావా, నీ ఇళ్ళకేమైనా మంచి చెడ్డ చెప్పెళ్ళిపోతున్నావా, నీ పిల్లలకేమైనా దారి తెన్ను చూపించి వెళుతున్నావా, ఎల్లలేక ఎన్నాళ్ళు ఉన్నావా, ఇల్లు నిలిసి బయలెళ్ళిపోతున్నావా, అయ్యా మా అయ్యా నువ్వు రాజీ పడ్డావా, అయ్యా మా అయ్యా నువ్వు రాజీ పడ్డావా, వెళ్ళిపోతున్నావా మా అయ్యా, బయలెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా. థ్యాంక్ యూ సో మచ్ జానకి రామ్ వన్స్ అగైన్. ఈ మట్టిలో మాణిక్యాన్ని నాకు పరిచయం చేసిన మా గరుడి లక్ష్మి డైరెక్టర్ గౌరీ నాయుడికి థ్యాంక్ యూ. తను ఉత్తరాంధ్ర స్లాంగ్ నాకు గరుడి లక్ష్మి సినిమా కోసం నాకు సపోర్ట్గా ఉండడానికి నన్ను తీసుకొచ్చారు.
ఈయన వాయిస్ చూసి నేను ఇక్కడ తీసుకొస్తాను. దీని క్రెడిట్ అంతా గౌరీ నాయుడికి చెందుతుంది. థ్యాంక్ యూ. అండ్ లిరిసిస్ట్ వారిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాజ్ నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ నరేంద్ర, డైరెక్టర్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏ చికిత్స ఈ టీజర్ లాంచ్కి వచ్చేసినటువంటి ప్రేక్షకులకి అండ్ అభిమానులకి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధనరాజ్ లెక్కల గురించి మాట్లాడాడండి. వాళ్ళ దగ్గర చాలా లెక్కలేనన్ని పనులు ఉంటాయి. వీడు నా దగ్గరనే అసిస్టెంట్గా చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు అంటే అందరూ అనుకుంటారు ఒక 20 ఏళ్ళు వచ్చినాకనో 18 ఏళ్ళు వచ్చినాకనో అనుకుంటారు. కాదండి, వీడు 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. అప్పటి నుంచి నాతో పాటు, నాది కూడా జగిత్యాల ప్రాపరు. వద్దురా ఈ సినిమా ఫీల్డ్ చాలా కష్టాలు ఉంటాయి, నేనే ఇప్పటికి ఏం కాలేకపోతున్నా, చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఇక్కడ మనకు బ్యాక్ బోన్ ఏం లేదు, బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, మనం ఎంతసేపు మనది మనం నమ్ముకొని చేయాల్సి ఉంటుంది, వరకు కష్టం అని చెప్పా. ఆ కష్టాన్ని భరించి ఈరోజు నేను కూడా నిలబడి చూపిస్తా అని చెప్పి ఏ చికిత్సతో నాకు చూపించిండు. సూపర్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను సినిమా చూశానండి. సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదంటే, ఇందులో ఒక పాత్రకి నేను డబ్బింగ్ చెప్పాను, మీ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పానండి. ఆ టైంలో సినిమా మొత్తం నేను చూడడం జరిగింది. చాలా బాగుందండి నిజంగా. ఇక్కడ రాశారు రైతే రాజు అనే కొటేషన్. ఆ కొటేషన్ మీకు ఈ సినిమాలో కనబడుతుందండి. చాలామంది రైతే రాజు అని కొటేషన్ లాగా రాయడం కాకుండా ఈ సినిమాలో సబ్జెక్ట్ ద్వారా మీకు చూపిస్తారండి సినిమాని. చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేసి అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కనెక్టివిటీ ఇస్తూ అందరినీ అలరించేలా ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి వీడికి మంచి పేరు రావాలి. అలాగే అంజన్న, గరుడవేగ అంజన్న, అశోక్ అన్న ప్రొడ్యూసర్స్, వీళ్ళకు మంచి డబ్బులు రావాలి. ఈ అంజన్న గురించి చెప్పాలంటే అతను సీనియర్ మోస్ట్. ఇలాంటి ఒక సీనియర్ మోస్ట్ చేతుల కొత్త డైరెక్టర్ పడితే డెఫినెట్గా వాడికి ఇంకా అనుభవం పెరుగుతుంది తప్ప తగ్గదు. మీరు ఇచ్చిన అనుభవం చాలా ఉంటుంది వాడికి. వాడు ఎప్పటికీ నేను వాడి గుండెల్లో నేను పరిధంగా దాచుకుంటాడు. అండ్ హీరో హీరోయిన్ వీళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అందులో నటించినటువంటి అజయ్, తమ్ముడు అజయ్ మా జగిత్యాల ప్రాంతవాసుడే. ఈ అబ్బాయి కూడా మా అవినాష్ తమ్ముడు. చాలా కష్టపడి అన్నయ్య పేరుతో కాకుండా నాకంటూ ఒక సొంత పేరు ఉండాలని చెప్పి కష్టపడుతుండే అజయ్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశాలు పొందుతూ మంచి స్టేజ్కి వస్తున్నాడు. ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలో కనబడతాడు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అజయ్. అండ్ చరణ్ అర్జున్, మై బ్రదర్. అన్నకు నాకు చాలా అనుబంధం ఉంది. మా ఇద్దరం కలిసి వర్క్ చేయలేకపోవచ్చు, కానీ మా ఇద్దరి యొక్క ఎమోషన్స్ కానీ ఆ ఎథిక్స్ కానీ కొంచెం షేరింగ్ ఉంటే కొంచెం మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. చాలా బాగున్నాయి అన్న సాంగ్స్, చాలా అద్భుతంగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముడికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ప్రభాకర్ గారు, మీతోటి మా అనుబంధం, మీరు రామదాస్ సీరియల్ చేశారు కదండి దూరదర్శన్లో. ఆ సీరియల్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఆ సీరియల్ నేను ఓయూ క్యాంపస్లో ఉన్నప్పుడు, అప్పుడు క్యాంపస్ కూడా వచ్చేవారు. కాసల శ్యామ్ ఎదురు రూమ్మేట్స్ అండి. నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన, శ్యామ్ వచ్చేసి ఎంఏ ఫోక్ ఆర్ట్స్ చేసిండండి. అది అన్న 70s కదా సీరియల్ చేసినది. 1970లో అనుకుంటాను, 1970లో చేశాను అనుకుంటా. భక్త రామదాసు సీరియల్ దూరదర్శన్లో చూసిన తర్వాతనే నాగార్జున గారికి అండ్ రాఘవేంద్ర గారికి ఆ సినిమా చేయాలనే ఐడియా వచ్చిందిరా. అది నేను చేసింది. అది అయినా నువ్వు అలాంటి ఎందుకు చూస్తావురా? నీకు ఎలా తెలుస్తుంది? వీళ్ళందరూ సాంప్రదాయబద్ధంగా చూస్తారు కాబట్టి ఆయన నువ్వు ఎందుకు చూస్తావు? జంజీ అన్న, నీకు భక్త రామదాస్ అంటే తెలుసా? ఏది జంజీ కాదు గంజీ అంటారా? నువ్వు జంజీ కాదు. మా అన్న గురించి చెప్పాలి. మా జైత్యాల వాసి చాలా టాలెంటెడ్. మీకు అసలు ఫోక్ సాంగ్స్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయని, అసలు ఈ సోషల్ మీడియా లేక ముందు ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసింది మా జైత్యాల జిల్లాలో మా రాజ్ నరేంద్ర అన్న.
పేరుగల్ల పెద్దిరెడ్డి నాకు అది పాడనీకి వస్తలేదు, పాడితే సింగర్ అయ్యేవాడిని. కానీ ఆ సాంగ్లో కూడా ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మంచి ఆర్టిస్ట్. అండ్ అన్న డైరెక్షన్ కూడా ఒక సినిమా చేశాను, అది రిలీజ్ అవ్వాల్సింది కానీ బట్ త్వరలో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. అవుతుంది ఖచ్చితంగా. మనం నేను సెన్సార్ అయిపోయింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చేశానండి. శ్రీహరి గారితో సినిమా చేశాను, జాబిల్లి కోసం ఆకాశం వెళ్ళే. తర్వాత మొన్న కలివివనం అనే సినిమా ఒకటి చేశానండి, ఎన్విరాన్మెంట్ బేస్డ్. నాగదుర్గని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది. ఇప్పుడు ఇంకో సినిమా కూడా ప్లాన్ జరుగుతుంది. ఒక 2 monthsలో మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఉండాలి. ఇలాంటి చిన్న సినిమాలను కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను ఇవన్నీ కాదు కానీ ఒక్క విషయం చెప్పాలి సార్. సినిమా తీయడం అయిపోయింది, సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది, అన్ని రకాలుగా బిజినెస్లు మీరు చేసున్నారు, సూపర్. ప్రొడ్యూసర్స్కి చెప్పేది. కానీ మీ బాధ్యత ఇప్పటికే అయిపోయింది అనుకోకండి. దయచేసి సినిమా బ్రతకాలంటే ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీ బాధ్యత అయిపోయింది అనుకోకుండా ఒక మంచి సినిమా బతుకుతుందండి. సినిమా మేము తీసిన మనకు తెలుసు, కొంతమందికి తెలుసు, ఈ మీడియా ద్వారా ఇంకొంతమందికి తెలుస్తుంది. కానీ అందరికీ తెలవాలంటే మీరు అందరికి తెలిసేటట్టు చేయాలి. మనుషులు గజ్జి లాంటి వాళ్ళండి, ఈ క్షణం నుంచి నెక్స్ట్ క్షణాన్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ళకు మన సినిమా ఉందని చెప్పి ప్రతి పేపర్ చూసినా, ఇన్స్టా చూసినా, ఏం చూసినా మన సినిమా కనబడాలి. కనబడితేనే వాడు సినిమాకి వస్తాడు, ప్రేక్షకుడు సినిమాకి వస్తాడు. దయచేసి ప్రమోషన్లో తగ్గకుండా చేయండి సార్. సినిమాలో తగ్గకుండా చేశారు, అలాగే ప్రమోషన్లో కూడా తగ్గకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ మల్లాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికంటే ముందు మా అంజిమామ మాట్లాడతారు. అంజిమామ 1 minute. ముందుగా అందరికీ నమస్కారం. సారీ అంజమామ, మా అంజమామ కూడా మా ప్రాంతీయుడే. మేమందరం కలిసి చాలా ప్రాజెక్టులు చేసేది ఉంది ఇంకా ముందు. థ్యాంక్ యూ. సారీ మామ. సో ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అండ్ నా తోటి ఆర్టిస్టులకు, తర్వాత ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరించడానికి ఇంతమంది వచ్చిన మా ఫ్రెండ్స్కు అండ్ అభిమానులకు, స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను దాదాపుగా 14 సంవత్సరాల నుండి యూట్యూబ్ని వర్క్ చేసుకుంటూ ఇండస్ట్రీకి రావడం జరిగింది. మాది ఒక మైవీలో షో, చిన్న గ్రామంలో స్టార్ట్ చేసుకొని ఇంత దూరం జరగండి. ఇక్కడ ఏంటంటే మొత్తం జగిత్యాలలో సగం రెండిపోయారు స్టేజ్లో. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్గా డైరెక్టర్ గారికి మరియు గరుడవేగ అంజీ సార్ గారికి, అశోక్ గారు నిర్మాత, వాళ్ళు నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినవారు. సో వీళ్ళు మా విలేజ్కే వచ్చి మా ఇంటి దగ్గర కూర్చొని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది డైరెక్టర్ గారును అంజీ సార్ గారు, సార్ మీరు ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారంటే ఇంట్లో ఒకరికి మంచి రోల్ ఉంటుందని వచ్చిన. ఇప్పుడు కనిపిస్తున్న ఇప్పుడు ఈ రోల్ ఉన్నారు కదా, వీళ్ళు ఈ మెయిన్ అన్నట్టు పంచపాండవులాగా. సో అది లీక్ చేయొద్దు, పంచపాండవులాగా చేస్తారు. తర్వాత నేను ఇప్పుడు యూట్యూబ్ కంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ కొంచెం బిజీ అయ్యి ఇక్కడ వర్క్ మంచి సినిమాలు చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము అందరం కలిసి యాక్టింగ్ చేసినాం. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ అంటే మా కోడల్లాగా అనిపిస్తుండే. ఎట్లా అంటే ఏదన్నా చిన్నగా చెప్పంగానే ఫాస్ట్ చెప్తుండే. మామ ఆ డైలాగ్ కాదు, ఈ డైలాగ్ నా డైలాగ్ కూడా చెప్తుండే. చాలా బాగా నిజంగా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అన్ననే కదా మంచి యాక్టర్. ఎందుకంటే అన్న సీరియల్ చూసి నేను ఫ్యాన్ ఎన్నడుతుందో, కాకపోతే అన్నతోటే నేను యాక్టింగ్ చేసిన ఇంట్లో. అన్న థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇక చరణార్జున్ అంటే ఇప్పుడే కాదు, చాలా అంటే నాకు తెలుసు, మీ అన్నకు తెలుసో తెలియదు కానీ చరణార్జున్ అన్నట్టు చాలా మ్యూజిక్ ఏంటంటే మేము ఫోక్ సాంగ్స్ వింటుంటున్నాం, అక్కడికి వెళ్ళి అట్లా బాగా పరిచయం అన్న. సో వారికి కూడా, ఎందుకంటే వెళ్ళిపోతున్న ఆ సాంగ్ అనేది ఎంత నిజంగా నేను అక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చోలే అక్కడ కూర్చున్నా. సో కళ్ళకి ఏడుపు వచ్చేసింది నాకు, రియల్ చెప్తున్నా. మా నాన్న గుర్తొచ్చింది. సో మాది కూడా ఒక రైతు కుటుంబమే. నేను కూడా ఇరువాలు పెట్టి పంట పండించి ఇంత దూరం వచ్చిన. సో అదంతటి కారణం మీ అందరే, ప్రేక్షకులు లేకుంటే మేము లేము. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్కు ఏం కోరుకుంటుందంటే డబ్బు సంపాదించాలనో ఏముండదు, ఒక పేరు, ఒక సినిమా ద్వారా మంచి పేరు రావాలి, దాంతోపాటు డబ్బు రావాలి, సెకండరీ డబ్బు. సో నాకంటే
డబ్బు సంపాదించడానికి ఇక్కడికి రాలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలని, ఒక అంజుమామ అనేది ఒక బ్రాండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ అట్లా నాకు మన గుర్తుండిపోయింది. ఇక టైం ఎక్కువ లేదు, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. ఒకటి ఊతపదం ఉంటుంది, నేను చెప్తా. అల్లుళ్ళు కోడళ్ళు జిందగీ మే క్యా మిల్తా హై, జీనే వాళ్ళకు రోటీ మర్నేకు వాళ్ళ బట్టి, మర్నేకా పైలా కుచ్ కరికే జానా. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ చేసిండు మమ్మల్ని అందరి. నేనైతే మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో క్యారెక్టర్ రివీల్ చేస్తున్నా. ఇలా అంజుమామ కాదు, ఇలా గౌడు గౌడు కళ్ళు 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 మామ. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ పద్మనాభరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న అతిథులకి అందరికీ. నేను చాలా ఈవెంట్స్కి వచ్చానండి, కానీ ఈరోజు ఒక ప్రత్యేకత గమనించాను నేను. ఎక్కడైనా క్యూ ఉంటుంది కానీ అతిథులకు క్యూ ఉంటుందని నాకు తెలియదు ఎప్పుడు. యాక్చువల్లీ కొంతమంది అతిథులు దిగితే కానీ స్టేజ్ మీద స్పేస్ లేదు, అంతమంది వచ్చారు ఇక్కడికి. కాబట్టి అది చాలా గొప్ప విజయం అసలు. ఫస్ట్ మనం అంతమంది మనుషుల్ని మనము అతిథులుగా సంపాదించడం లేదు, మన మనుషులుగా సంపాదించడం. తర్వాత ఈ సినిమా అంటే మా ఇంట్లో సినిమా లాగా, అంటే ఎందుకంటే ఒక మా ల్యాబ్లో మా ఇంట్లో జరుగుతున్నట్టుగా. అండ్ గడువే అంజి గారు అంటే మరి ఆయన్ని మా ఆస్థాన కెమెరామెన్ అని లేకపోతే రకరకాల విధులతో పిలుస్తూ ఉంటారు. సో ఆయన సొంత మనిషిలాగా. సేమ్ టైం అండ్ ధనరాజు లెక్కల. యాక్చువల్గా నాకు ధనరాజు గురించి ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే ల్యాబ్లో సినిమా జరుగుతున్నప్పుడు ఒక రకమైన వైబ్ ఉంటుంది అనమాట. ఈ సినిమా భలే ఉంది భలే ఉంది భలే ఉంది. సో సినిమా జరుగుతున్నప్పుడు అంతా ఆ వైబు మా బిల్డింగ్ మొత్తం వచ్చింది అనమాట. సో ఆ విధంగా ధనరాజు నాకు పరిచయం అయ్యాడు. సో హ్యాపీ ఫర్ హిమ్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ ఎంటైర్ టీమ్. అండ్ పాటలు, సినిమా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 మాటలు శివ మల్లాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. సినిమాలు ఇప్పుడు ఎలా చేయాలి, ఎందుకు చేస్తున్నాము అనే టెన్షన్లో ఉన్న టైంలో సినిమాలు చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అంజిలాగా సినిమా మీద నాలెడ్జ్ ఉండాలి. అంజన్న ఎంత కష్టపడి ఒక చిన్న ప్లేస్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడంటే కేవలం అంజి కోసమే వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రెస్ మీట్కి రావటం కోసం ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళని కూడా బతిని ఆడుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ స్టేజ్ సరిపోవట్లేదు. అంటే ఆయన ఎంత ఎఫర్ట్ పెడితే ఇంతమంది మనుషులను సంపాదించుంటాడు. నిజంగా అంజన్న యూఆర్ వెరీ బ్రిలియంట్. నువ్వు చేసే పని ఎంత ఫాస్ట్గా ఉంటుందో, నువ్వు తీసుకునే డెసిషన్స్ ఎంత బాగుంటాయో నేను దగ్గరుండి చూశాను. నువ్వు ఎంత హానెస్ట్గా సినిమా కోసమే ఏది చేసినా సరే, ఏం మాయ మాట చెప్పినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత నవ్వుతో చెప్పినా నువ్వు సినిమా కోసమే కష్టపడతావు, ఆ సినిమా బయటికి రావడం కోసం కష్టపడతావు. లవ్ యూ. నీలాంటి వాడు ఉంటేనే సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇకపోతే ఈయనతో పాటు కలిసి అశోక్ గారు చేస్తున్నారు సినిమాలు. సార్ సినిమాలు చేసేది ఇలాంటి వాళ్ళతోనే వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో చేసేస్తున్నాము, ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు పబ్లిసిటీ చేయట్లేదు అనే లేదు. మా సోదరులు ఇగో మీకోసం 3 గంటల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు, ఇదే కదా పబ్లిసిటీ అనుకుంటే కాదు. మీరందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఇంకా ఒక నిర్మాతగా కానీ మీరు సపోర్ట్ చేసినందుకు హే చికితి లాంటి సినిమాలు బాగుపడతాయి. ఇకపోతే మా అమ్మాయి అసలుకి బంగారం, అసలుకి మా ఇంట్లో బిడ్డలాగా, ఎంత మంచి పిల్ల అంటే కష్టపడుతుంది. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ అని మనం అంటూ ఉంటాం, కానీ రియల్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈ అమ్మాయి అందులో వన్ ఆఫ్ ది. డెఫినెట్గా ఈ సినిమాతో కాకుండా 2 రోజుల కిందట ఒక సినిమా ప్రెస్ మీట్ జరిగింది. మళ్ళీ ఇంకొక 1 మంత్ తర్వాత మీకు అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ సర్ప్రైజ్ నాకు తెలుసు, చాలా పెద్దగా అవబోతుంది. దివిజయ ప్రభాకర్ ఫ్యూచర్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్టు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్లు తెలిసిన అమ్మాయి, సినిమా కష్టాలు తెలిసిన అమ్మాయి, సినిమా ఇంట్లో నుంచి పుట్టిన అమ్మాయి. చాలా చాలా బాగా చేస్తుంది. మీరందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు. అది అతి త్వరలోనే జరుగుతుంది. హే చిక్తాలో కూడా మీరందరూ కూడా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు నాకు పెద్దగా పర్సనల్గా పరిచయం లేదు, కానీ మీ గురించి అందరూ చాలా బాగా మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా కూడా మీరు సక్సెస్ అవుతారు. దేనికంటే త్రివిక్రమ్ గారు వాళ్ళందరితో పోలుస్తున్నారు, కానీ త్రివిక్రమ్ గారు లాగా అంత అవ్వాలని కాదు సార్.
ఆ అడుగుజాడల్లో మనం వెళ్తే మనం కూడా ఆ పరిమళంలో మనం హ్యాపీగానే ఉంటాం. డెఫినెట్గా మనం నెంబర్ 1గా వెళ్తాము. అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకంటే బ్యూటిఫుల్గా ఏ ఈవెంట్ జరగదు. అంజన్న, నువ్వు మాత్రం పెద్ద విజయం సాధించి 10 సినిమాలు నిర్మాతగా ఉండాలి. దేనికంటే సినిమా తీయాలంటే కోట్ల రూపాయల డబ్బులు అవసరం లేదు. సినిమా తీయాలంటే నాలెడ్జ్ కావాలి, ఇండస్ట్రీ మీద చాలా వాల్యూస్ తెలిసి ఉండాలి, అసలు ఇక్కడ ఎలా పని అవుద్దో తెలియాలి. అవి కాకుండా ఏదో డబ్బు పెట్టేసాం కదా సినిమా అయిపోద్ది అనుకుంటే అవ్వదు. ఇలాగా పని తెలిసిన వాళ్ళు ఉండాలి, సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్ హెచ్కి టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.